హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని గురునానక్ విశ్వవిద్యాలయంలో ఇండియా డిఫెన్స్ మరియు స్పేస్ కన్వెన్షన్ 2024 అనే అంశంపైన జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సులో భారత్ మరియు ప్రపంచ దేశాల ప్రముఖ డిఫెన్స్, స్పేస్ రంగాల నిపుణులు, శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు పాల్గొన్నారు. యువతలో దేశభక్తి, నైపుణ్యం మరియు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా ఈ వర్క్షాప్ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇలాంటి సదస్సులను ఏర్పాటు చేస్తూ విద్యార్థులలో డిఫెన్స్ మరియు స్పేస్ రంగాలలో అభిరుచిని పెంచే ప్రయత్నం చేస్తున్న యూనివర్సిటీ యాజమాన్యాన్ని అభినందించారు అతిథులు. అనంతరం అతిథులుగా విచ్చేసిన శాస్త్రవేత్తలను సన్మానించి జ్ఞాపికలను అందజేసింది విద్యా సంస్థల యాజమాన్యం. గురునానక్ ఇన్స్టిట్యూషన్స్లో ఇన్స్పైర్ ఇండియా అనేటువంటి ప్రోగ్రాంతో గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, కలాం ఇన్స్టిట్యూట్ ఫర్ యూత్ ఎక్సలెన్స్ వారు కలిసి స్పేస్ మరియు డిఫెన్స్ కన్వెన్షన్ పెద్ద ఎత్తున జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ISRO, ఇస్రో, DRDO వాళ్ళు లాంచ్ వెహికల్స్ని, PSLV, GSLV శాటిలైట్స్ని, రకరకాల క్షిపణులని, అస్త్ర, LRSAM, QRSAM, ఎలీనా, నాగ్ ఇలాంటి మిసైల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఆ ప్రదర్శనలో ఆ శాటిలైట్స్ని, లాంచ్ వెహికల్స్ని, క్షిపణులని చూసి వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కన్వెన్షన్లో చాలామంది DRDO శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్సు, IITs నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత గురునానక్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకి రకరకాల విషయాలని వాళ్ళ యొక్క టాక్స్ ద్వారా, స్పీచెస్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ ఛాన్సలర్ డాక్టర్ కోహ్లీకి, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సైనీకి, అలానే కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ వ్యవస్థాపకుడు ఎవరైతే నరేష్ ఉన్నారో వారికి నేను అభినందనలు, ధన్యవాదాలు.